దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో మొదటి అధ్యాయమందు 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ యోబు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. యోబు తన యొక్క జీవితంలో ఆయన యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందినవాడుగా ఉన్నాడు. అలాంటి యోబు యొక్క జీవితంలో సాతాన్ అనేవాడు మరి ఇబ్బంది కలిగించాలని వచ్చాడు. సాతానట దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతా ఉంది. ఇక్కడ 6వ వచనం 7వ వచనం మనం చూస్తూ ఉంటే అక్కడ అంటున్నాడు, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చను. యెహోవా నీవెక్కడి నుంచి వచ్చితివని వారిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చానని చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సింహాసనం మీద ఆశీర్వైనప్పుడు దేవదూతలందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడేటువంటి ఆ సమయంలో అపవాది కూడా వాటితో కలిసి దేవుని ఎదుటికి వచ్చిందట. ఆ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే వాడు చెప్తున్నాడు కదా, భూమి అందంతటా కూడా ఇటు అటు తిరుగుతూ నేను వచ్చాను అని చెప్పింది. భూమి అంతా కూడా తిరుగుతూ వచ్చానని చెప్తా ఉందన్నమాట. అందుకు దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని జ్ఞాపకం చేశాడు. దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని యోబు గురించి మాట్లాడుతున్నాడు. సాతాను వచ్చి ప్రభు దగ్గర నేను అటు ఇటు తిరిగి వస్తున్నానయ్యా అన్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని ఏమన్నా అంటే, భూమి మీద నా భక్తుడు ఉన్నాడు, అదిగో నా కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోబు. అతడు ఎలాంటి వాడంటే భక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడు చెప్పినప్పుడు అందుకు సాతాను అంటుంది కదా, నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. హల్లెలూయా. ఏమని చెప్తున్నా అండి, నీవు అతనికి అతనికి కలిగిన సమస్తానికి కూడా చుట్టూ కంచె వేసావని చెప్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉండేవాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకి మరి కాపుదాలు ఇచ్చేవాడు. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని భద్రపరిచి బలపరిచేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగయ్యా అంటే, దేవుడట యోబు చుట్టూ ఏముంచాడు? ఒక కంచెను ఉంచానని చెప్తున్నాడు. ఆ కంచెను ఎవడు కూడా కదిలించలేడు. కారణం ఏంటంటే, దేవుడు వేసిన కంచె ఎవరు కూడా దాన్ని కదిలించలేరు. అది శక్తివంతమైనది, అది బలమైనటువంటిది, అది ఎంతో కాపుదలను ఇచ్చేదని జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఉన్నది కనుకే సాతాను దేశమంతా లోకమంతా కూడా సంచారం చేసి అది ఆ యోబుని ఏమి చేయలేక దేవుని దగ్గరకు వచ్చింది. అయితే దేవుడు ఇక్కడ యోబు జీవితంలో ఎందుకు కంచె వేశాడని మనం చూసినట్లయితే, అతని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరి జీవితాల్లో అయితే ఈ లక్షణాలు కలిగి ఉంటామో వారి చుట్టూ కూడా దేవుడు కంచెను ఉంచేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు.
దేవుడు వారిని కాపాడేవాడుగా ఉంటాడంటున్నాడు. దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడని దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఎందుకనయ్యా అంటే దేవుడు ఆయన కూడా యథార్థవంతుడై ఉన్నాడు. దేవుడు న్యాయవర్తుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. దేవుడు నీతి న్యాయములతో భూమిని పరిపాలిస్తున్నాడు. ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారాలుగా ఉన్నాయి. అలాంటి దేవుడు తన యందు భయభక్తులు గలవారు కూడా అలా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. అలాగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా భద్రపరిచేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సాతాను ప్రతి వారిని కూడా మరి ముట్టాలని చూస్తూ ఉంటుంది. సాతాను ప్రతి వారిని కూడా మరి ఇబ్బంది కలుగు చేయాలని చూస్తూ ఉంటుంది. సాతాను దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆ విశ్వాసంలో ఉంచి తొలగించాలని, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుని భయం లేకుండా చేయాలని, యథార్థతలో ఉన్నప్పుడు యథార్థతను వీడేట్లుగా చేయాలని సాతాను అనేకమైనటువంటి కార్యాలు చేసేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకేమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆ సాతానికే దేవుడు జ్ఞాపకం చేసేది ఏమనంటే, నా భక్తుడు గొప్పవాడు అని చెప్తున్నాడు. అందుకు సాతాను గమనించిన విషయము, అతని చుట్టూ కూడా నువ్వు కంచె వేశావు. దేవుని యొక్క కంచె అనేది మన జీవితాల్లో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా దేవుని కంచె అనేది మనకు ఉండాలి. ఒక కంచె ఉన్నప్పుడు ఏమవుతాయా అంటే, ఆ ప్రదేశంలోనికి ఏది కూడా ప్రవేశించలేదు. చాలా ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఆ పొలాల్లో కానీ లేకపోతే ఆ స్థలాల్లో కొన్ని సమయాల్లో వాటి చుట్టూ కంచె వేసి ఉంటుంది. ఆ కంచెని దాటలేవు. ఎందుకు? ముళ్ళతో ఉంటుంది అది. ఆ కంచెని దాటాలంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. అందువల్ల కంచెని దాటి లోపలికి వెళ్లకుండా బయటే ఉండి అవి తిరుగుతూ ఉంటాయి. పశువులు కానీ అవి కొన్ని ఆ జంతువులు. అయితే ఇక్కడ సాతాను అనేవాడు కూడా వాడు ఒక పాడు చేసేటువంటి వాడు. యేసు ప్రభువు చెప్పినట్లుగా సాతాను అనేవాడు ఎవడయ్యా, ఎందుకు వచ్చాడయ్యా అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, వాడు దొంగ, దోచుకునేవాడు, వాడు హత్య చేయటానికి వస్తాడు, దానికి తప్ప మరి దేనికి వాడు రాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సాతాను అనేవాడు దొంగ అయి ఉన్నాడు, దోచుకునేవాడై ఉన్నాడు, వాడు నరహత్య చేసేవాడుగా ఉన్నాడు, దానికే వచ్చేవాడాడు. అయితే వాడు వచ్చినప్పుడు వాడి నుంచి మనం తప్పించబడాలి. వాడు వచ్చినప్పుడు వాడి నుంచి మనము కాపాడబడాలి. అలా ఉండాలంటే దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంచబడాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉండాలి. ఎందుకనగా అంటే ఆ కంచెని వాడు తాకలేడు. దేవుని యొక్క కంచె అనేది ఎలాంటిదంటే అది అగ్ని వంటిది. దేవుని లేఖనాల్లో మనం అనుకుంటాం దేవుని పిల్లల్ని ఎందుకు సాతానుకి ముట్టుకోవడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడని. సాతాను దేశమంతా తిరుగుతూ ఉంటాడు వాడు. ఎందుకంటే వాడు వాయుమండల అధిపతి. వాడు వాయుమండల అధిపతి కనుక వాడు భూమి మీద అంతా సంచారం చేస్తా ఎక్కడ ఎవరున్నారో వాడిని కదిలిస్తూ ఉంటాడు. దేవుని వైపు ఉన్న వారిని వాడు పాడు చేయాలని కూల్చివేయాలని చూసేవాడుగా ఉంటాడు. వాడు అలాగ చేయటానికి ఎతుకుతూ ఉంటాడనమాట. అయితే ఎక్కడైతే యోబు లాంటి వారు ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. సాతాను తిరుగుతూ ఉన్నప్పుడట వాడికి అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? వాడిని విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే వీడు మనవడే కదా అని. వీడు మనవడు కనుక వాడిని విడిచిపెడుతుంది. వాడిని విడిచిపెట్టి ఎవడైతే మనకి వ్యతిరేకంగా ఉంటాడో, ఎవడైతే మనకి విరోధంగా ఉంటాడో వాడి మీదే ప్రయత్నం చేయడానికి అది పరిగెత్తుతుంది అన్నమాట. అంటే వాడికి ఎవడైతే విరోధంగా ఉంటే, ఎవడైతే వాడికి వ్యతిరేకంగా ఉంటాడో వారిని ఇబ్బంది పెట్టడానికి పరిగెడుతూ ఉంటుంది. అందుకొరకే యేసు ప్రభువు వారు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ దినాన లూకాసు సువార్తలో 22వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. హల్లెలూయా. ఏమని చెప్పండి యేసు ప్రభువారు పేతురుతో పిలిచి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో పేతురు, సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలాగా జల్లించాలనుకుంటుంది. అయితే నేను నీ కొరకు ఏం చేశానంట? ప్రార్థన చేశాను, నీ కొరకు నేను వేడుకున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. సాతాను అనేవాడు ఎవరినైనా సరే పట్టుకోవటానికి, వాడిని జల్లించడానికి వస్తూ ఉంటాడు. ఆ జల్లించినప్పుడు ఏం చేయబడతా ఉంటుంది? ఆ కింద పడిపోతే జల్లిడ అంటే ఏముంటుంది? మనకి అవసరం లేని వాటిని కింద పడేట్టుగా చేస్తూ ఉంటాం కదా. బియ్యం కానీ లేకపోతే ధాన్యాన్ని మనం జల్లిస్తూ ఉంటాం. ఎందుకు జల్లిస్తారు? అందులో ఇరిగిపోయినవి కానీ, లేకపోతే మట్టి గడ్డలు కానీ, లేకపోతే మనకి అవసరం లేనివి, అంటే ఆ బియ్యంతో సమానంగా ఉండనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జల్లిస్తూ ఉన్నప్పుడు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. విరిగిపోయిన నూకలు కానీ, చిన్న చిన్న మట్టిగడ్డలు కానీ ఆ జల్లిడ రంధ్రాల్లో గుండా కిందకి పడిపోతూ ఉంటాయి. అయితే పైన ఏముంటిపోతాయి? జల్లిట్లో ఏవైతే బలంగా ఉంటాయో, అంటే ఆ బెజ్జంలో దూరకుండా, రంధ్రాల్లో దూరకుండా ఉండగలిగేటువంటి గింజలు మాత్రమే పైన ఉంటాయి. సాతాను కూడా ఏం చేస్తారంటే ఆ జల్లిడ పడతా ఉంటాడట. ఎలాంటి జల్లిడ అంటే ఇబ్బందులనే జల్లిడ, బాధలనే జల్లిడ, శ్రమ అనే జల్లిడ, రోగం అనే జల్లిడ, ఆర్థికమైన జల్లిడ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి విధానమైనటువంటి ఆ జల్లిడ అడ్డం పెట్టి జల్లిస్తూ ఉంటాడు. ఆ జల్లిడ జల్లించినప్పుడు మనము తేలిపోయేటువంటి వారంగా, అందులో గుండా దూరి కింద పడిపోయేటువంటి వారంగా ఉండకుండా ఉండాలన్నమాట. అందులో పడిపోతే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా పోగు చేసుకుంటాడు వాడు. అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, సాతాను నిన్ను పట్టుకోవాలని, నిన్ను జల్లించాలని కోరుకుంది, కానీ నేను నీ కొరకు వేడుకున్నాను, ప్రార్థన చేశాను, నువ్వు జారిపోకుండా ఉండాలని నీ కొరకు నేను విన్నవించుకున్నానని చెప్పాడు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత కొంత సమయానికి ఏమైంది? పేతురు మరి ప్రభువుని ఎరగనని చెప్పేశాడు. నేను ఎరగనన్నాడు. ముమ్మారు నేను ఎరగనని చెప్పేశాడు. ఆ మాట చెప్పాడు, నేను ఎరగనని చెప్పాడు. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని కంచె మన చుట్టూ ఉంచాలి. ఆ కంచె ఉన్నప్పుడు సాతాను అనేది మనం ఏమీ చేయలేదు. కాబట్టి ఆ సాతాను వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఆ కంచె లోపల ఉండి దాన్ని ఎదిరించే వారంగా ఉండాలి. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములాగా ఎవడని మింగుదునా అని వాడు వెతుకుతూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు వెతుకుతున్నాడు ఎవరిని మింగుదామా అని. వాడు ఎవడట? మనకి విరోధి. వాడు సాతాను అనేవాడు, వాడు పాడు చేసేవాడు. అయితే వాడు వెతుకుతున్నాడు కనుక మనం ఎలా ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువ కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉన్నప్పుడు దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంచబడతా ఉంటుంది. దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంచబడుతుంది. దేవుని కంచె ఉన్నప్పుడు వాడు ఏమీ చేయలేడు, వాడు ఏమీ కూడా చేయలేడు. కనుక వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మన చుట్టూ ఉన్న కంచెను వాడు దాటి లోపలికి రాలేడు. కనుక మనల్నే బయటకు వచ్చేట్టు చేస్తూ ఉంటాడు, మనమే కంచెను దాటి వచ్చేట్టుగా చేస్తాడు వాడు. కాబట్టి అనేకమైనటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాటిని, లేకపోతే అనేకమైనటువంటి ఆశలను చూపించి వాడు బయటికి లాగుతూ ఉంటాడంట. వాడు బయటికి లాగి ఏం చేస్తాడంటే వారిని పట్టుకుంటాడు. వారిని పట్టుకొని దేవుని యొక్క భద్రతలు లేకుండా చేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకు మనము దేవుని కంచె మన చుట్టూ ఉంచబడినటువంటి వారంగా మనము ఉండాలి. అలా ఉండాలంటే దేవుని యందు మనము యథార్థత కలిగి ఉండాలి అని చెప్తున్నాం. ఆ కంచె మన చుట్టూ ఉండాలంటే యథార్థత ఉండాలి. దేవుని లేఖనాల్లో ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, మరి నీ యొక్క సన్నిధిలో నివసించగలిగిన వారు ఎవరయ్యా అంటే యథార్థముగా ఉండువారు మాత్రమే నీ యొక్క గుడారములో నివసిస్తారు అని చెప్తున్నారు.
దేవుని యొక్క గుడారంలో నివసించాలంటే యథార్థత అనేది మనకి ఉండాలి. ఆ యథార్థత మన జీవితాల్లో మనల్ని ఏం చేస్తాయా అంటే దేవునితో జీవించేట్టుగా చేస్తుంది. దేవునితో మనం ఉండలేకపోతే సాతాను మనల్ని పక్కకు లాగుతూ ఉంటుంది. సాతాను మనల్ని పాడు చేసేదిగా, సాతాను మనకి ఇబ్బంది కలిగించడానికి వాడు వస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కంచె అనేది మనకు ఎంతో అవసరము. ఆ కంచె మనకు ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం యథార్థతను కలిగి ఉండాలి. న్యాయముగా నడుచుకునే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాం. ఇక్కడ యోబు న్యాయముగా యథార్థముగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అతన్ని పాడు చేయటానికి సాతాను వచ్చాడు. సాతాను వచ్చినప్పుడు దేవుని కంచె అతని చుట్టూ ఉంచబడింది. ఆ కంచె సాతాను కదిలించలేకపోతా ఉన్నాడు. ఆ కంచెను వాడు ఏమి కూడా చేయలేడు కనుక వాడేమన్నా అంటే మరి నేనేం చేస్తానయ్యా, నువ్వు ఆ యోబు చుట్టూ ఏముంచావు? కంచెనుంచావు. ఆ కంచె ఉంచావు కనుక దానిని నేను కదిలించలేను అని చెప్తున్నాను. దాన్ని కదిలించలేను. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ కంచె దేవుడే కదిలించాలి కానీ సాతానికి అప్పుడు. అందుకని ఏమన్నా యెహోవా నాకు కేడమును దారుణై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరైనా ఎలాగున్నట? కేడములాగా దారులాగా ఉన్నాడు. కాబట్టి ఆయన కేడములాగా దారులాగా ఉన్నాడు కనుక మనల్ని వాడు ముట్టుకోవడానికి అవకాశం లేదు. వాడు మనల్ని తాకటానికి అవకాశం లేదన్నమాట. అందువల్ల మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో మనం జీవించే వారంగా, దేవుని యొక్క కాపుదల మనకి కలిగి ఉండేటట్లుగా మనం నడుచుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ వచ్చాడు. అయితే దేవుడు మనకి తోడై ఉండాలి. దేవుడు మనతో లేకపోతే సాతాను మనకి ఇబ్బంది చేస్తాడు. సాతాను ఇబ్బంది చేస్తాడు కనుక మనం దేవునితో ఉండాలి. ఆయనే మనకి కేడెముగా డాలుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన మనతో ఉండాలి. యేసుప్రభు అని చెప్తున్నాడు. ఆయనకి ఇవ్వబడిన పేరులో ఒక పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకే తోడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఈ లోకం అనేది సాతాను యొక్క ఆధీనంలో ఉంది కనుక వాడి ఆధీనంలో మనం పడకుండా వాడి బారి నుంచి తప్పించడానికి దేవుడు మనకి సహాయం చేయటానికి ఆయన మన దగ్గరకు వచ్చాడు అని చెప్తున్నాను. మనం ఆయన మనల్ని కాపాడటానికి వచ్చాడు. ఆయన మనల్ని భద్రపరచడానికి వచ్చాడు. ఆయన మన జీవితాలకి మేలు చేయడానికి ఆయన వచ్చినట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కీర్తనలో భక్తులను దావీదు అంటున్నాడు కదా, కీర్తన 3వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, యెహోవా నీవే నాకు కేడమును, నీవే నాకు అతిశయాస్పాదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పాదము, నా తల ఎత్తువాడవుగా నువ్వు ఉన్నావు దేవా అని దేవుని యొక్క లేఖనాల్లో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కంచె అనేది ఎవడు కూడా తీయలేడు, దేవుడు వేసింది. అందుకే సాతాను వచ్చి అంటుంది, నువ్వు కంచె ఉంచావు కనుక నేను ఆయన్ని ముట్టుకోలేకపోయాను. నీ కంచె లేకపోతే నేను యోబుని ఏమో చేసేవాడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కంచె లేకపోతే యోబుని మరి నేను ఎంతగానో ఇబ్బంది పెట్టేవాడినే, యోబుని పాడు చేసేవాడిని అని చెప్తున్నాడు. అయితే దేవుడు మన జీవితాల్లో మనం ఉన్నటువంటి స్థితిని బట్టి సాతాను కూడా అవకాశాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి సరే నువ్వు వెళ్ళు నేను కంచి తీస్తానని చెప్పాడు అనుకోండి, ఆ కంచి తీస్తే కొంచెం ఏమవుతుంది, వాడు లోపలికి వచ్చి వాడు మనల్ని బయటికి లాగి మన జీవితాన్ని నాశనం చేస్తాడు వాడు. కానీ ఇక్కడ యోబు యొక్క జీవితంలో సాతానికి అవకాశం ఇచ్చినప్పటికీ యోబు నిజమైనటువంటి భక్తి కలిగిన వాడు కనుక, నిజమైన యథార్థ వర్తనుడు కనుక, నిజముగా న్యాయవంతుడు కనుక అతని జీవితంలో సాతాను
మరి ఆ కంచెని తీసి బయటికి రావడానికి అవకాశం ఇచ్చినప్పటికి కూడా దేవుని యొక్క సన్నిధిలో యోబు తనను తాను కాపాడుకున్నాడు అని చెప్పి. యోబు తనను తాను కాపాడుకున్నాడు. అతని జీవితం అంతా కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదిగా దేవుడు ఉంచాడు. ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంచాడు. సాతాను వచ్చింది, అనేక ఇబ్బందులు కలిగి చేసింది. ఏం చేసింది? పిల్లలకు ఇబ్బంది చేసింది కదా, ఆస్తికి ఇబ్బంది చేసింది, సంపద అంతా కూడా కలుగొట్టేసింది, ఆరోగ్యాన్ని పాడు చేసింది, ఎవరితో కూడా ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరి వాడిని చేసేసింది యోబుని. అయితే అలాంటి సందర్భాల్లో కూడా యోబు దేవుని యందు భక్తిని విడిచిపెట్టలేదు. అలాంటి సందర్భాల్లో కూడా యోబు దేవుని యందు తన యథార్థతను విడిచిపెట్టిన వాడుగా ఉండకుండా దేవుని సన్నిధిలో తన యొక్క యథార్థతను ఆయన కాపాడుకున్నాడని చెప్తున్నాడు. తన యథార్థతను ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి మనము కూడా యోబు వంటి వారముగా మనల్ని మనము కాపాడుకోవాలి. మన చుట్టూ దేవుడు ఉంచిన కంచె ఎప్పుడు కూడా మరి అది తీసివేయబడకుండా మనం జాగ్రత్తగా దేవునితో ఉండాలి. ఒకవేళ యోబులాగా దేవుడు సాతానికి కూడా అవకాశం ఇచ్చినట్లయితే మనము యోబు వంటి వారంగా జీవించేటట్లుగా మనం ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ ఆయన సెలవిస్తూ వచ్చారు. కంచె అంటే ఎలాగుంటుందయ్యా అంటే ముళ్ళు ముళ్ళగా మనం బార్బుడ్ వైర్ అంటారు దాన్ని. ఒక వైర్కి ఏం చేస్తారంటే దాని చుట్టూ కూడా ముళ్ళుగా ఉండేటట్లుగా చుడతారు. అది దాన్ని అంటుకోవడానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే బాగా ముళ్ళుగా ఉంటాయి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి. అవి గుచ్చుకొని దాన్ని తాకటానికి కానీ దాన్ని దాటి రావడానికి కానీ అవకాశం ఉండకుండా చేస్తాయి. అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన అగ్ని మన చుట్టూ ఉంచుతాడు, ఆయన దూతలను మన చుట్టూ ఉంచుతాడు. ఆయన మనకి కేడముగాను డాలుగాను ఉండి మనల్ని బలపరిచి భద్రపరిచేవాడుగా ఉన్నాడు. బలపరిచి భద్రపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కంచె మనతో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆయన మన చుట్టూ ఆవరించి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. సాతాను వాడు మనల్ని మోసం చేయడానికి వస్తాడు. యేసుప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జ్ఞాపకం చేసి చెప్తున్నాడు కదా, నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చేదని చెప్తున్నాడు. నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు, అనేకులు నేనే క్రీస్తునని చెప్తారు, అనేకులు వచ్చి అద్భుతాలు చేస్తారని చెప్తున్నాడు. మనము మోసపోయే వారంగా ఉండకూడదు. మోసపోయామంటే దేవుని యొక్క కంచెలోంచి బయటకు వచ్చేస్తాము. మనము మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటా దేవుడిచ్చిన కంచెలో మనం ఉండాలి. లేదా దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉండేటట్టుగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు వాడు. దేవుని వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మీ చుట్టూ కూడా నేను ఆవరించి ఉన్నానని చెప్తున్నాను. యెరూషలేము చుట్టూ ఎలాగా ప్రాకారములు ఉన్నాయో, ఎలాగా పర్వతాలు ఉన్నాయో, అలాగా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కూడా ఆయన వారికి తోడుగా ఉంటాడట. ఆయన వారిని ఆవరించుంటాడు. యెరూషలేము చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి, యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఉండటం ద్వారా ఏమైందంటే బయట నుంచి ఎవరు కూడా యెరూషలేము దగ్గరికి రాలేరు. అలాగా దేవుడు ఇక్కడ మన చుట్టూ కూడా ఆయన ఏమి ఉంచుతానంటున్నాడు, ఆ యొక్క కంచెను ఉంచుతానంటున్నాడు. మన చుట్టూ కూడా ఆయన తన అగ్ని ఉంచుతానని చెప్తున్నాడు. మన చుట్టూ తన యొక్క కేడాన్ని ఉంచుతానంటున్నాడు. ఎందుకంటే మనల్ని భద్రపరుచుతాను. అందుకని ఏమనంటే ఏ అపాయము నీ యొక్క గుడారమును సమీపించదు. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు.
ఎందుకు సమీపించదట? దేవుడు మనతో ఉన్నాడు కనుక, దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంచాడు కనుక, ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు కనుక. అందుకని ఏమన్నాడు? చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతిలోంచి మిమ్మల్ని పెరికివేయగలను వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఆయన కంచె ఆయన చేతిలో మనం చెక్కించాడు కనుక మనకి ఏమీ కాదు. కాబట్టి మనము ఆయనలో జీవించాలి, ఆయనతో జీవించాలి. ఆ కంచె మనతో ఉండాలంటే ఆయనతో ఉండాలి, ఆయనలో జీవించాలి. ఆయనతో ఉండకపోతే, ఆయనలో జీవించకపోతే ఏమవుతుంది అంటే ఆ కంచె ఎక్కడో చోట ఇబ్బంది కలుగుతుంది. ఆ కంచె ఎక్కడో చోట, ఆ ప్రాకారం ఎక్కడో చోట బీట మారుతూ ఉంటుంది. అది బీట మారినప్పుడు ఏమవుతాయి అంటే ఆ యొక్క సందులో గుండా, ఆ బీట మారిన ఖాళీలో గుండా సాతాను లోపలికి వచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము మహోన్నతుని చాటున నివసించే వారంగా ఉండాలి. ఆయన చాటున మనం నివసించినప్పుడు ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట, నేను నమ్ముకునే దేవుడు అని జ్ఞాపకం చేసి ఆయన మనకు కోటగా ఉంటాడు. ఆ కోట అనేది ఎంతో భద్రతనిచ్చేది. ఆయన మనకి కోటగా ఉన్నప్పుడు, మన చుట్టూ కూడా ఆయన ప్రాకారాలు ఉంచినప్పుడు మనము క్షేమంగా ఉంచబడే వారంగా ఉంటాము. దేవుడు ఆ కంచెను ఉంచినంతసేపు యోబు చాలా భద్రంగా క్షేమంగా ఉంచబడ్డాడు. కానీ సాతాను వచ్చి కంచెను తొలగించు, నేను అతని సంగతి తెలుస్తానని చెప్పినప్పుడు దేవుడు ఆ కంచెను కొంచెం పక్కకు తొలగించినప్పుడు సాతాను ఎంతో నష్టాన్ని కలిగించాడు కదా. తన జీవితాన్ని చివరికి నాశనాన్ని తీసుకొని వచ్చాడు. కానీ యోబు తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టేవాడు కాకుండా ఉన్నాడు. అందుకొరకే తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలతో యోబు నింపబడ్డాడు, ఆశీర్వాదాలతో యోబు నడిపించబడ్డాడు. ఒకవేళ సాతానుడు మన దగ్గరకు వచ్చి మనల్ని పాడు చేయటానికి ప్రయత్నం చేయవచ్చు, మన దగ్గరకు వచ్చి మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి దైవ సంబంధమైన వాటిని అవి వాడు మరి దొంగిలించడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ దేవుడు అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను వాటి చుట్టూ కూడా ఏముంచుతా అన్నాడు, నా యొక్క కంచె ఉంచుతానని చెప్తున్నాడు. అందుకని ఏం చేస్తానంటే ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు కదా, నేను నా గొర్రెలను నా దొడ్డిలో ఉంచుతాను, నా గొర్రెలు నేను నా దొడ్డిలో ఉంచుతాను అని చెప్పాడు. ఆ దొడ్డిలో, దేవుని యొక్క దొడ్డిలో మనం దాచబడినప్పుడు ఎవడు కూడా మనల్ని ఏమీ కూడా చేయలేడు. యోబు తన యొక్క జీవితంలో ఆ దేవుని కంచె అతనితో ఉన్నంతసేపు సాతాను అతనికి ఏమీ చేయలేకపోయింది. అతను దీవించబడ్డాడట, అతను ఆశ్రయించబడ్డాడట, అతని ఆస్తట దేశమంతట్లో కూడా బహుగా విస్తారమైపోయిందట. ఎందుకనంటే దేవుని యొక్క కాపుదల్లో ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము నిత్యము దేవుని యొక్క కాపుదల్లో ఉంచబడేవారంగా, దేవుని యొక్క భద్రతలో ఉంచబడేవారంగా, దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంచబడి మనము దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడిన వారమై మనం బహుగా విస్తరించి ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క మరి నామానికి మహిమార్థంగా మనం జీవించగలిగేటట్లుగా దేవుని యొక్క కంచెని మనం కోరేవారంగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందటానికి, ఆ భద్రతను మనం పొందటానికి దేవుడు ఆ కంచె మాకు దయచేయ ప్రభు అని మనం ప్రభువుని వేడుకునే వారంగా ఉండాలి అని చెప్తున్నాను. దేవుని కంచె మనతో ఉండాలంటే యథార్థమైనటువంటి వారంగా మనము జీవించాలి. ఆ యథార్థమైన వారంగా మనం జీవించినప్పుడు మనకి దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఆయన గొప్ప కృపను మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తానని చెప్తున్నాడు. ఆయన మనకి
ఆ యథార్థతను బట్టి మనం ఆయన సన్నిధిలో ఉండగలిగే వారంగా చేస్తారని దేవుని వాక్యంతో మనకి ఆయన సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం ముందు యాకోబు పత్రిక 5వ అధ్యాయం ముందు 11వ వచనంలో సహించిన వారిని ధన్యులు అనుకొనవచ్చును కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిని, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవారని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ? సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము. సహించినట్టయితే ధనులు అవుతామని చెప్తున్నాము. అయితే యోబు యొక్క సహనాన్ని మీరు చూడాలని చెప్తున్నారు. చాలాసార్లు మన జీవితాల్లో ఏం చేస్తామంటే, దేవుంట్లో ఉన్నాం కదా, దేవునితో జీవిస్తున్నాం కదా, దేవుడు ఎందుకని నాకు ఈ శ్రమ పెట్టాడు అనుకుంటాం, దేవుడు ఎందుకు నాకు ఇబ్బంది పెట్టాడు అనుకుంటాము, దేవుడు ఎందుకు నన్ను కాపుదల్లో ఉండకుండా చేశాడు అనుకుంటాము, దేవుడు ఎందుకు సాతానికి నా జీవితం మీద అధికారం ఇచ్చాడు అనుకుంటాము. అయితే దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనము ఆయనతో సహవాసంలో ఉండాలని, అంతేకాకుండా మన సహనాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. శోధన కలిగినప్పుడు ఆ శోధన మనం జయించాలి. ఆ శోధన మీద మనం జయించినట్లయితే మనకి ఎదురొచ్చినటువంటి ఆ శ్రమ అనుభవంలో మనము ఓపికను కలిగి ఉన్నట్లయితే, సహనాన్ని కలిగి ఉన్నట్లయితే మనము భద్రపరచగలిగిన వారంగా మనం ఉండగలుగుతాము. కాబట్టి యోబు గురించి యాకోబు చెప్పినట్లుగా ఆయన ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత యథార్థత కలిగి ఉన్నాడంటే, అనేకములు ఆయన మీదకి వచ్చినప్పటికి కూడా ఆయన దేవుని విడవకుండా, తనకున్నటువంటి ఆ యథార్థతను విడవకుండా ఆయన జీవించాడు అని ఇక్కడ మనకి దేవుని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మనం ఇంకా గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుడు నీతిమంతుడై ఉన్నాడు కనుక, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు కనుక, ఆయన నీతిని అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి. మనము చాలాసార్లు మన స్వనీతిని బట్టి మనం జీవిస్తూ ఉంటాము. మనమే యథార్థవంతులు అనుకుంటూ ఉంటాము. మనం అనుకున్నటువంటి యథార్థత కాదు, కానీ దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన యథార్థత ప్రకారం మనం జీవించాలి. మనమే నీతిమంతులు అనుకుంటాం, కానీ మన నీతి కాదు, కానీ దేవుని యొక్క నీతిని బట్టి మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంటాడు, మనుషుల నీతి అంతా కూడా మురికి గుడ్డ వంటిది అంటాడు. మనుషుల నీతి మురికి గుడ్డ లాంటిదట. కాబట్టి మన నీతి అంతా మురికి గుడ్డ వంటిది కనుక మన స్వనీతిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క గొప్ప కృపను బట్టే మనం కాపాడబడుతూ ఉన్నాం. ఆయన మనల్ని తన యొక్క నీతిని బట్టే మనల్ని కాపాడుతున్నాడు. మన నీతి కాదు, మనం అనీతిమంతులని. అయితే ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు అని చెప్తున్నాడు. ఎలాగ చేశాడయా అంటే, ఆయనలో మనల్ని భద్రపరిచి మన చుట్టూ ఆయన కంచె ఉంచి మనలో ఆయన తన యొక్క మరి ఆ భక్తిని కలిగించి, మనలో ఆయన యొక్క యథార్థతను కలిగించి, మనలో ఆయన యొక్క న్యాయాన్ని చూపించి మనము ఆయన సన్నిధిలో మరి నీతిమంతులుగా చేయబడ్డాము. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన స్వనీతిని బట్టి కానీ, మనము యథార్థం అనుకొని కానీ, మనము భక్తిపరులు అనుకొని జీవించే వారంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనము ఆయన యందు భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, భక్తి అనేది మన జీవితాల్లో మనకి ఆశీర్వాదాలు తెచ్చేదిగా ఉంటుంది. పౌలు గారు తిమోతితోనూ లేకపోతే తీతుతో ఆయన జ్ఞాపకం చేస్తాడు. భక్తి అనేది మన తాతల నుంచి మనకు వచ్చేది కాదు.
భక్తి అనేది మన నుంచి మన పిల్లలకి వెళ్ళేది కాదు. అయితే భక్తి అనేది మన తాతల దగ్గర నుంచి మనకు నేర్పించబడాలి. మనము మన పిల్లలకి దాన్ని నేర్పించాలి. కానీ వాళ్ళు నీ భక్తిపరులు కాబట్టి ఆ భక్తి మనకు రావాలని వాళ్ళు లేదు. మనం భక్తిపరులం కాబట్టి మన భక్తి మన పిల్లలకు వచ్చిందని లేదు. కారణం ఏంటంటే ఈ భక్తి అనేది ఎవరికి వాడికి కలిగి ఉండాలి. అంతేగాని నీతిమంతుల పిల్లలు కాపాడబడతారని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతులు కాబట్టి వాళ్ళ పిల్లల్ని దేవుడు కాపాడుతున్నాడు. కానీ మనం భక్తిపరులు కనుక మన భక్తి దేవుడు పిల్లలకి ఇవ్వడు. మన పెద్దవాళ్ళు భక్తిపరులు కనుక వాళ్ళ భక్తిని దేవుడు మనకి ఇవ్వడు. అందుకని ఒక సామెత చెప్పాడు దేవుడు, మన తండ్రులట ద్రాక్షాలు తిన్నారు కాబట్టి మన పళ్ళు పులిసిని అంటున్నాడు. పులుస్తాయా? ద్రాక్ష పండు ఎవరు తింటే వాడి పళ్ళే పులుస్తాయి, అవునా? ఎవరు ద్రాక్షాలు తింటే వాడి పళ్ళు పులుస్తాయి. ఎవడు నిమ్మకాయ కొరికితే వాళ్ళ పళ్ళే పుల్లగా అవుతాయి. ఎందుకనంటే వాళ్ళు దాన్ని చూసేది కాబట్టి వాళ్ళకే చెందుతుంది. కానీ కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని ఆ పులుపుని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఎదుటిన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆ నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి, అవునా? ఎదుటోడు నిమ్మరసం కొరుకుతూ ఉన్నప్పుడు, నిమ్మకాయలు కొరుకుతూ ఉన్నప్పుడు పుల్లగా ఉందనగానే మన నోట్లో కూడా నీరు ఊరుతుంది. ఎందుకంటే వాళ్ళు అనుభవించేటువంటి దానిని మనం కూడా అనుభవించినట్లుగా మనం అనుకుంటాం. అయితే అనుభవించినట్లు కాదు, దాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి భక్తి విషయంలో ఎవరికి వాడు సాధనం చేసుకోవాలని తిమోతితో పౌలు గారు జ్ఞాపకం చేశారు. అందుకే తిమోతి తల్లి, వాళ్ళ తల్లి అంటే తిమోతి అవ్వ వాళ్ళ తల్లి ఇద్దరు కూడా మరి తిమోతికి భక్తిని నేర్పించారు. తిమోతికి భక్తిని నేర్పించారు. ఆ భక్తి తిమోతిని దేవునిలో జీవించేటట్లుగా చేసింది. అంతేగాని వాళ్ళ అవ్వ కానీ వాళ్ళ అమ్మ కానీ భక్తిపరులు కాబట్టి తిమోతి భక్తిపరుడుగా ఎంచబడలేదు. వాళ్ళు భక్తిని వానికి నేర్పించారు. ఆ భక్తి ఆయన అనుసరించాడు కనుక తను సాధనం చేసుకున్నాడు కనుక భక్తిపరుడై ఉండటం వలన దేవుని యొక్క సన్నిధిలో అతని చుట్టూ కూడా దేవుడు కంచి ఉంచాడు. తన భక్తుల జీవితాల్లో మరి చాలామందికి కంచి ఉంచాడు. కానీ కొన్నిసార్లు ఆ కంచిని దాటి వెళ్ళిపోయారు వారు. అందువలన వాళ్ళ జీవితాలకి శ్రమలు కలిగినాయి, బాధలు కలిగినాయి, కష్టాలు కలిగినాయి. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక్కడ యోబు యొక్క జీవితానికి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, యోబు చుట్టూ దేవుడే కంచి ఉంచాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు కనుక దేవుని కంచి అతని చుట్టూ ఉంచబడింది. కనుక మనము కూడా దేవుల్లో యథార్థతను మనం కలిగి నడుచుకునే వారంగా మనం ఉండాలి. మనము కూడా దేవుల్లో న్యాయాన్ని బట్టి మనం జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నారు. మనము కూడా దేవునందు భయభక్తులు కలిగిన వారమై చెడుతనాన్ని విసర్జించినప్పుడు దేవుని యొక్క కంచె అనేది మన చుట్టూ దేవుడు ఉంచుతాడు. ఆ కంచె ఉంచినప్పుడు ఎవడు కూడా సాతాను కూడా మనల్ని ఏమీ చేయలేదు. అయితే ఆ కంచె మన జీవితాల్లో రావటానికి మనము దేవుణ్ణి కోరుకోవాలి. దేవా మా చుట్టూ నీ కంచె నుంచి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు కూడా అడుగుతాడు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. కనుక మనము ఈ సంవత్సరంలో దేవుని యొక్క కంచె మన చుట్టూ కలిగి సంవత్సరం అంతా కూడా భద్రపరచబడి క్షేమంతో నింపబడి మనం ముందుకు నడవటానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కంచి కొరకు మనం ఎదురు చూసే వారంగా, వేడుకునే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాం. అయితే దేవుని వాక్యంలో కూడా ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటనలో 12వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఒక గొప్ప శబ్దము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని అంటున్నాడు. ఎలాగట, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మనము దేవునితో ఉన్నట్లయితే, యథార్థంగా నడుచుకున్నట్లయితే, న్యాయవంతులుగా జీవించినట్లయితే, దేవునందు భయభక్తులు కలిగిన వారంగా ఉన్నట్లయితే, చెడుతనాన్ని తొలగించుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, ఆ అపవాది ఏం చేయబడతాడు? ఇప్పుడు వాడు పడద్రోయబడతాడు.
వాడు చివరికి ఏం చేయబడ్డాడు? పడత్రోయబడ్డాడు. వాడు పడత్రోయబడ్డాడు కనుక వాడు లెగవు లేకుండా వాడిని మరి ఆ యొక్క అడుగులేని బిలములో దేవుడు వాడిని పడవేస్తాడని చెప్తున్నాడు. అడుగులేని బిలములో దేవుడు వాడిని పడవేస్తాడు. వాడిని పడవేసి అణిచివేస్తాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. హల్లెలూయా. ఇంకా సాతాను అనేవాడు ఉండడు. కనుక మనం దేవునితో నడుచుకుంటా ఉన్నట్లయితే యోబు జీవితంలో కలిగినటువంటి ఆ భద్రత దేవుడు మనకి ఇస్తాడు. ఈ యొక్క మరి దినాలన్నీ కూడా దేవుని యొక్క భద్రత మన జీవితాల్లో కలిగి మనం నడుచుకునేట్లుగా, దేవుని కృప మనకు అనుగ్రహించబడేట్లుగా ఎల్లప్పుడూ కూడా దేవునిలో మనం ముందుకు సాగుదాము. దేవుడు చెప్పినట్లుగా ఆయన మన చుట్టూ కంచె వేశాడు. ఆయన మన చుట్టూ ప్రాకారాలు ఉంచాడు. ఆయన మన చుట్టూ ఆవరించున్నాడు. ఆయనే మనకు కేడముగాను డాలుగాను ఉన్నాడు. కనుక ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆయన యొక్క మాట ప్రకారం నడుచుకొని జీవించినట్లయితే ఎప్పుడు కూడా భద్రపరచబడతాము. ఆ భద్రత మరి ఎవడు కూడా మన దగ్గర నుంచి తీసివేసేటట్లుగా ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా దేవుడు మనకు కూడా యోబుకి ఇచ్చిన కంచె మనతో ఉంచి మనల్ని కూడా కాపాడేటట్టు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ కాపుదలను మాకు ఈ నాయన, నీ యొక్క భద్రతను మాకు ఈ దేవా, నీ క్షేమాన్ని మాకు ఈ ప్రభు అని చెప్పి దేవుడిని అడిగి మన జీవితాల్లో ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగుదాము. ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.